నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గం ఉపసంఘం మథనం. ఆర్థిక సమస్యలున్నా వెనుకాడబోమన్న డిప్యూటీ సీఎం భట్టి. ఓఆర్ఆర్ లీజ్లో అక్రమాలు వెలికితీస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్, కేటీఆర్ని ఇరికించేందుకే హరీష్ రావు విచారణ కోరారని వ్యాఖ్య. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో కేసులు పెరిగాయన్న డీజీపీ. శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయని స్పష్టీకరణ. రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న పోలీసుల ఆత్మహత్యలు. మెదక్లో హెడ్ కానిస్టేబుల్, సిద్దిపేటలో కానిస్టేబుల్ బలవన్మరణం. తెలుగులో న్యాయపాలనతో ప్రజలకు న్యాయం. మాతృభాషపై ఆత్మన్యూనత వీడాలన్న న్యాయమూర్తులు. తెలుగు సినిమాను ఏఎన్ఆర్ మరో స్థాయికి తీసుకువెళ్లారన్న మోదీ. సంస్కృతిని చక్కగా చూపించేవారని మన్ కీ బాత్లో కితాబు. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం. దుర్ఘటనలో 179 మంది దుర్మరణం. మరో రికార్డు సాధించిన తెలుగు తేజం కోనేరు హంపి. రెండోసారి ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ కైవసం.